నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. నేను మీ మధు. ఏపీ రాజకీయాల్లో కీలక సమీకరణాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి ఏడాది పాలనపై ఇక టీడీపీ విషయమై ప్రజల్లోకి వెళ్ళింది. టీడీపీకి కౌంటర్ గా వైసీపీ కొత్త కార్యక్రమం ప్రారంభించింది. జగన్ లక్ష్యంగా కూటమి రాజకీయం చేస్తుంది. తాము తిరిగి అధికారంలోకి వస్తామని వైసీపీ చెబుతుంటే ఎలా వస్తారో చూస్తామని పవన్ సవాల్ చేస్తున్నారు. ఈ సమయంలోనే వైసీపీ నుంచి జనసేనలో చేరిన జగన్ సన్నిహితుడు బాలినేని పైన పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇప్పుడు పరిస్థితిలో ఏమైనా మార్పు వస్తుందా అని చర్చ మొదలైంది. నెక్స్ట్ ఏం జరగబోతుంది? వైసీపీలో కీలకంగా వ్యవహరించిన మాజీ మంత్రి జగన్ బంధువు బాలినేని జనసేనలో చేరినా రాజకీయంగా ప్రయోజనం కనిపించడం లేదు. ఇప్పటి వరకు ఒంగోలులో కూటమి నేతలు బాలినేనితో కలిసి పనిచేసేందుకు ముందుకు రావడం లేదు. ఇక బాలినేని కూటమిలోకి రావటాన్ని ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచెల్ల వ్యతిరేకిస్తున్నారు. అధికారంలో ఉన్న సమయంలో తమను ఇబ్బంది పెట్టిన బాలినేనితో కలిసి పనిచేసే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు. అయితే పవన్ పైన నమ్మకంతో బాలినేని జనసేనలో కొనసాగుతున్నారు. ఇక బాలినేనికి పదవి ఇస్తారనే ప్రచారం సాగినా ఇప్పటి వరకు ఎలాంటి బాధ్యతలు అప్పగించలేదు. కాగా తాజాగా పవన్ మార్కాపురం సభలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. మార్కాపురం సభలో వేదిక పైన బాలినేని కూర్చోవడం చర్చానీయాంశంగా మారింది. సభలో పవన్ ప్రసంగిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేన నాయకుడు బాలినేని శ్రీనివాస్ రెడ్డి తనకు ఆత్మీయుడని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. ఆయన వైసీపీలో ఉన్న వ్యక్తిగతంగా ఆయనతో తనకు గొడవలు లేవన్నారు. గత ప్రభుత్వంలో కూడా కొన్ని సందర్భాల్లో బాలినేని తనకు అండగా నిలిచారని కూడా చెప్పుకొచ్చారు. ఇక సమస్యలపైన అవగాహన ఉన్న వ్యక్తి అని, రాజకీయాలు ఎలా చేయాలో తెలిసిన వ్యక్తి అని కూడా పేర్కొన్నారు. అందుకే ఆయనను జనసేనలోకి ఆహ్వానించారని, కుటుంబంలోకి కొత్త వ్యక్తి వస్తే కొన్ని సమస్యలు వస్తాయని సరిదిద్దుకుపోవాలని కూడా సూచించారు. ఇక కూటమిలో అందరూ కలిసి పనిచేయాలని పవన్ కళ్యాణ్ సూచించారు. ఇక 2019 నుంచి 24 వరకు ప్రకాశం జిల్లాలో చోటు చేసుకున్న పరిణామాలతో ఇప్పుడు బాలినేనితో కలిసి పనిచేసేందుకు టీడీపీ నేతలు సుముఖంగా లేరని తెలుస్తోంది. ఇక ఒంగోలు కేంద్రంగా బాలినేని కారణంగా తమ పార్టీ నేతలు ఇబ్బందులు పడ్డారని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఇక బాలినేనికి ఎమ్మెల్సీ ఇస్తారని ప్రచారం సాగినా ఇప్పటి వరకు ఆ ప్రస్తావన అయితే రాలేదు. ఈ సమయంలో పవన్ కూటమి నేతలకు చేసిన సూచన టీడీపీ జిల్లా ప్రముఖులు అమలు చేస్తారా లేదా అనేది ఇప్పుడు సందేహంగానే కనిపిస్తుంది. ఇక బాలినేని తనకి గుర్తింపు లేకపోవడం, పట్టించుకోకపోవడం లేదనే ఆవేదనతో ఉన్నారని గుర్తించిన పవన్ తన సభలో ప్రత్యేకంగా ఈ విషయం గురించి ప్రస్తావించడం జరిగింది. అయితే బాలినేని విషయంలో టీడీపీ నేతల వైఖరి ఏంటనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతుంది. ఇవి ఇవాల్టి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.